యేసు శిలువపై చనిపోయిన తరువాత ఒక సైనికుడు ఆయనకు దగ్గరగా వచ్చి ఆయన పక్క భాగాన్ని ఒక ఈటెతో పొడిచాడు. యోహాను 19:34. ఒక సైనికుడు ఆయన పక్క భాగాన్ని ఈటెతో పొడవగానే వెంటనే రక్తమును నీరును వెలువడేను. ఎందుకు రెండు వస్తువులు, రక్తం, నీరు? ఎందుకు అక్కడే? ఎందుకు చనిపోయిన తరువాత? ఇది యేసు ప్రాణాన్ని విడిచాక జరిగిన దేహరీత్యా ప్రక్రియ మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మీయ సంకేతం. 1 యోహాను 5:6. ఆయన రక్తము చేత మాత్రమే కాక నీరు మరియు రక్తము చేత వచ్చెను. 1 యోహాను 5:7. 3 సాక్ష్యమిచ్చుచున్నవి: ఆత్మ, నీరు, రక్తము. ఇవి 3 ఏకమై ఉన్నవి. నీరు అంటే పవిత్రీకరణ, రక్తం అంటే విమోచన, ఆత్మ అంటే మనలో దేవుని జీవము. యేసు నిన్ను క్షమించడానికే కాదు, శుద్ధి చేసి తనకు ఆప్యాయంగా అంగీకరించడానికి కూడా పోరాడాడు. అందుకే దేవుడు నీ పాపాలను క్షమించే సమయంలో నిన్ను మార్చాలన్న ఆశయంతో నీ కొరకు శ్రమించాడు. ఆ గుండె పక్క నుండి వచ్చిన రక్తం నీకెంత ప్రేమ ఉందో చెప్పే సందేశం. ఆ రక్తం నీ కోసం నీ పేరును రాసేలా చేసింది. సబ్స్క్రైబ్ చేయండి, యేసు ప్రేమను మరచిపోకుండా ఉండేందుకు.